హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం ఇంగ్లీషు ఒక అప్లికేషన్ కానీ ఏదైనా చదవాలి అంటే తెలుగులో ఇబ్బంది పడుతుంటాం. దానికి మనకి ఒక వరం లాంటిది ఉంది. అదేమిటనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మీరు ప్రతి ఒక్కరూ మేము ప్రతి ఒక్కరం ఒక చోటకెళ్ళి ఒక అర్జీ పెట్టాలంటే ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. దాని పదం అనేది మనం ఇంగ్లీష్ చదువుతాం. చిన్న చిన్న పదాలన్నీ ఈజు, వాజు, వాటు ఇవన్నీ చదువుతుంటాం, చిన్నవన్నీ. ఒక క్రిటికల్గా ఉన్న పదానికి మనకి అర్థం తెలియదు. అది ఆ సందర్భంగా వాడుతుంటారు కొన్ని పదాలు కొన్ని చోట్ల. వాటి అర్థం మనం అప్పటికప్పుడు డిక్షనరీ వెళ్ళి చూసుకోవాలంటే చూసుకోలేము. అలాగే మనం ఆర్డర్ చేసినప్పుడు కొన్ని మాన్యువల్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం ఒక ఐటెం కొన్నప్పుడు దానిలో మాన్యువల్ బుక్ ఇస్తాడు, ఇంగ్లీష్లో ఉంటుంది. కొన్ని తెలుగు భాష ఇస్తాడు అనుకోండి. అలా ఇంగ్లీష్ ఉండి ఇంగ్లీష్ తెలుగులో అనువాదం చేసుకోవడానికి మనం ఒక చక్కగా వినియోగించుకోవడానికి ఒక సాధనం ఉందండి మన ఫోన్లో. అలాగే ఏంటంటే మనం దానిలో ఫస్ట్గా మీరు ముందు చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ అని కొట్టండి. అప్పుడు మీకు నేను వీడియో ఎండింగ్లో కానీ ఫస్ట్లో కానీ ఒక సింబల్ చూపిస్తాను. చాలా వస్తాయి. నేను చెప్పిన సింబల్ జీ అని సైడ్ ఒక ఎక్స్ లాగుండి పైన ఇలా దీర్ఘం ఉండి పైన చుక్కు ఉంటుంది. పైన ఇలా గీత ఎక్స్ ఉండి పైన గీత ఉండి పైన చుక్కు ఉంటుంది. అది గూగుల్ ట్రాన్స్లేట్ సింబల్. అది ట్రాన్స్లేట్ బోర్డు వస్తాయండి. అలా కాదు, దానిలో మనకి సెక్యూర్డ్ కావాలి, పేమెంట్ లేని కావాలి. మనం ఎప్పుడో వాడే కదా. అది మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా కావాల్సిన వివరాలన్నీ ఇచ్చి, పెద్ద వివరాలు ఉండవండి. అంటే కొద్దిగా మనకి ఎక్కువ ఉపయోగపడే అంటే కొద్ది వివరాలు అడుగుతాడు, పేమెంట్ అడుగుతాడు. అది చక్కగా డౌన్లోడ్ చేసుకొని మీ యాప్లో అన్నిటితో పాటు యూట్యూబ్లో అన్నిటితో పాటు ఉంచుకోండి. మీరు దానిలో వెళ్ళిన తర్వాత మనకి ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు దానిలో ఉంటాయి. ఏబిసిడీల ప్రకారం అన్ని భాషలు ఉంటాయి. ఒడియా భాష, తెలుగు భాష ఏమిటి అనేది మన ఆప్షన్లోకి వెళ్ళి తెలుగు, మీరు ఏ భాష నుంచి ఏ భాష తెలుసుకోదలుచుకున్నారు? ఉర్దూ నుంచి తెలుగా, కన్నడ నుంచి తెలుగా, తెలుగు నుంచి ఇంగ్లీషా, ఇంగ్లీష్ నుంచి తెలుగుగా, ఇలా మీరు ఫ్రమ్ టు అని ఉంటుంది. దాని ఆప్షన్ ఎన్నుకోండి. ఉదాహరణకి ఇంగ్లీష్ టు తెలుగు అన్న తర్వాత ఆ ఆప్షన్ని ఓకే చేసుకుని రైట్ మార్క్ మీద టచ్ చేసుకొని సైడ్ మనకి ఆప్షన్లో ఒక కెమెరా మార్క్ లాగా ఉంటుంది. దాని మీద మీరు టచ్ చేయండి. చేస్తే మీరు ఈలోపు ఏం చేస్తారంటే కెమెరాలో మీరు కావలసిన మీటర్ని ఫోటో తీసుకొని మీరు మీ ఫొటోస్లో ఉంచుకోండి. లేదా అప్లికేషన్ అయినా సరే ఫోటో తీసుకుని దానిలో ఉంచుకుంటే క్లియర్గా. దాని మీద టచ్ చేస్తే ఇప్పుడు మీరు కెమెరా టచ్ చేయగానే మీ ఫోటోల్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మన యాప్. ఆ ఫోటోలోకి వెళ్ళి దాన్ని టచ్ చేస్తే అప్పుడు మీకు మళ్ళీ యాప్లోకి వచ్చి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చక్కగా కనబడుతుంది. దాని కిందకి పైకి అనుకుని మొత్తంగా చదువుకోండి. పైన ఇంటూ మార్క్ కొడితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు, ఫైల్కి వెళ్ళిపోతారు మీరు. అలా మీరు ఒక 4 పేజీలు చదవాలి. 4 పేజీలు, ఒక పేజీ తర్వాత పేజీ ఇలా బ్యాక్కి వెళ్ళి వచ్చి మీరు పేజీలు చక్కగా చదువు అనువాదం చేసుకుని ఎమ్మటే అప్లికేషన్ అయితే అమ్మటే పూర్తి చేసేసుకోవచ్చు విత్ సెకండ్స్లో. ఇది చాలా ఉపయోగకారిగా ఉందండి ఈ యాప్. ఎందుకని ప్రతి ఇదిలో పిల్లలకి చదువుకునే పిల్లలకు కానీ వాళ్ళు చదువుకునేది అంటే ఎర్లీ స్టేజ్లో బాగా చదువుకున్న వాళ్ళకి ఆల్రెడీ గ్రామర్ అంతా అర్థమైపోయి ఉంటుంది. చిన్నగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడం కోసం, మన నిత్యంలో మన కోసం, కుటుంబంలో మన భార్యాభర్తల్లో ఇప్పుడు అందరూ చదువుకొని అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు కదండి. తెలియని వారి కోసం నేను తెలియజేద్దాం చేస్తున్న వీడియో. ఈ వీడియోని చక్కగా వినియోగించుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. నాకు తెలియని పదాలు నేను అలాగే తెలుసుకుంటున్నాను, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అందుకని మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.
నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హలో అండి, మీరు యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత అరుణ్ శివ అని టైప్ చేయండి. టైప్ చేశారు కదా, మీరు ఇలా కనబడిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మా లోగో కనబడిన తర్వాత సబ్స్క్రైబ్ మీద నొక్కండి. ఆ లోగో మీద నొక్కితే అక్కడ అకౌంట్ సెక్షన్కి వెళ్తారు. అక్కడ ఓకే సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత మీరు మెల్లగా అలాగే కిందకు రావాలి. కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా అక్కడ చూస్తారు కదా పర్సనలైజ్డ్, దీని మీద టచ్ చేశారు అనుకోండి, ఓకే నోటిఫికేషన్ వస్తే మీకు అయిపోయింది, సబ్స్క్రైబ్ అయింది. తర్వాత వీడియోలు చూడడం కోసం ఇలాగే సైడ్కి వస్తే ప్లేలిస్ట్ అని వస్తుందండి. దాని మీద టచ్ చేస్తే స్వీట్ బాబాయ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి, మీరు అన్ని వీడియోలు చూడొచ్చు. ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.